హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలు వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్గా దోశ ఇడ్లీ ఏంటమ్మా, బయట వర్షం పడుతుంది కదా, ఏదైనా డిఫరెంట్గా చేయొచ్చు కదా అనేసరికి నాకు కూడా రోజు దోశ ఇడ్లీ పెట్టేసరికి కాస్త బోర్ అనిపించింది. అందుకేనండి బోండాలు చేసేద్దామని ప్రిపేర్ అయ్యాను. బోండాల కోసం అయితే మైదా పిండి మంచిది కాదని గోధుమ పిండినే వాడతాను. అందులో కొంచెం బియ్యం పిండి వేసేసి, కొంచెం సాల్ట్ వేసేసి, కొంచెం ఆనియన్స్ ముక్కలు వేసి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ముక్కలు వేసేసి, కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి. హోటల్లో వాళ్ళైతే బోండాలు అనేసరికి బేకింగ్ సోడా వేస్తారేమో, కానీ నేను మాత్రం అస్సలు వేయను. ఇంట్లో వాడుకునే కుండ పెరుగు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేశాను. దీపం పెట్టేసి చట్నీ చేసుకుని వచ్చేసరికి పిండి అయితే బాగా నానిపోయింది. ఓవైపు ఆయిల్ పెట్టేసి మరోవైపు చట్నీ పోపు పెట్టేశాను. బోండాలకి పల్లి డాల్పప్పు చట్నీ అయితే సూపర్గా అనిపిస్తుంది కదా. ఇంకంతేనండి, బోండాలు నాకు వచ్చినట్టు చేతితో వేసేసాను. మా ఇంట్లో వాళ్ళకి బోండాలు చేస్తాను అనేసరికి నేను ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ పెడుతున్నానేమో అనుకున్నాను, కానీ ఒక్క చుక్క కూడా ఆయిల్ పీల్చకుండా బోండాలు వచ్చేసరికి ఒక మంచి హెల్దీ ఫుడ్ పెట్టాననే ఫీలింగ్లోనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.